ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా వాటికి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చామదుంపలు తెచ్చుకున్న ప్రతిసారి ఇలాగే ప్రిపేర్ చేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవాళ నేను మీకు చామదుంపలతో చాలా క్రిస్పీగా ఉండే ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 1/2 kg వరకు చామదుంపలు తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో తగిన వాటర్ అనేవి పోసి కేవలం 1 విజిల్ వచ్చే వరకు మాత్రమే హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత ఈ చామదుంపలకి పైన తోలు మొత్తం రిమూవ్ చేసేసి వీటిని ఇలా రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. మనం చామదుంపలకి పైన తోలు మొత్తం రిమూవ్ చేశాక ఒకసారి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే పీసెస్ లాగా కట్ చేయండి. సో దానివల్ల మనకి కొంచెం జిగురు కంటెంట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కల నుంచి సగం వరకు వేసేసాను నేను. ఫ్లేమ్ ని కేవలం హైలోనే ఉంచుకుని ఈ చామదుంపల ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ అవి మంచిగా క్రిస్పీగా టర్న్ అయ్యి అలాగే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో ఆర్ఎల్స్ మీడియం ఫ్లేమ్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ఎందుకంటే అలా పెట్టి ఫ్రై చేసినట్టయితే బాగా ఆయిల్ పీల్చేస్తాయి అన్న విషయం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు. సో కేవలం లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లోనే మనం పెట్టి కంటిన్యూస్గా అది కుక్ చేసుకోవాలి. సో మనకి ఇలా 2 బ్యాచెస్గా కుక్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా టీ స్ట్రైనర్ హెల్ప్తో నేను ఫిల్టర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ కడాయిలోకే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పోస్తున్నాను. ఈ రెసిపీ ప్రిపరేషన్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే మనకు ఆ పర్ఫెక్ట్ క్రంచీనెస్ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుని ఒక రెమ్మ కరివేపాకుని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వన్స్ పచ్చివాసన పోయింది అని అనుకున్నప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని రఫ్గా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కూడా మనకి లైట్గా మగ్గే వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది ఈ స్టేజ్లో వేసేసుకోండి. దానివల్ల మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రైయింగ్ అనేది అయిపోతుంది. ఈ రెసిపీ అనేది మనం పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు టిప్ బై టిప్ అలాగే స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసినట్టయితే మీకు నాన్ వెజ్లో ప్రాన్స్ ఫ్రై ఎలా ఉంటుందో పక్కాగా ఆ టేస్ట్ అయితే వస్తుందండి. అలా అని చెప్పి వెజిటేరియన్స్ ఎవరు ఈ రెసిపీని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ నాన్ వెజిటేరియన్స్కి ఇది ఒక ఆప్షన్ లాగా చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు ప్రాన్స్ దొరకకపోతే ఇలా కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు అని. సో ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి చామదుంప ముక్కలు ఇందాక ఏవైతే ఫ్రై చేసుకున్నామో వాటిని వేసేసి ఒకసారి టాస్ చేసుకోండి. మనం ముక్కల్ని ఎప్పుడు కూడా ఎక్కువ ప్రెషర్ ఇచ్చి కలపకూడదు, ఎస్పెషల్లీ దుంపల్ లాంటి రెసిపీస్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు. సో ఒకసారి టాస్ చేసుకున్న తర్వాత కేవలం లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఎండు కొబ్బరి చిప్ప అయితే ఒక 1/2 తీసుకోండి. చిన్న సైజ్ ఎండు కొబ్బరి చిప్ప అయితే ఫుల్ తీసుకోండి. దాన్ని సన్నగా తురుముకోండి. మీకు తురుముకోవటం కష్టం అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసి హై పల్స్ మీద ఆపి గ్రైండ్ చేసుకుంటే మీకు ఫైన్ తురుములాగా రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఆ కొబ్బరి తురుముని వేసేసాను. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత మీ రుచికి సరిపడా కారం అనేది వేసేసుకోండి. సో ఇక్కడ కారం వేసుకునేటప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాలి. ఇక్కడ నెక్స్ట్ మనం ఈ రెసిపీ ప్రిపరేషన్లో గరం మసాలా పౌడర్ కూడా యూజ్ చేస్తాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మీరు కారం అనేది వేసుకోండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసాను. అలాగే ఒక 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా పౌడర్స్ రెండింటిని కూడా ఈ ముక్కలకి బాగా పట్టించండి. అంటే లైట్గా టాస్ చేయండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఎక్కువ ప్రెషర్ ఇచ్చి బాగా చెదురు చేసేయకుండా జస్ట్ ఊరికే అటు ఇటు టాస్ చేయాలి. సో ఇలా టాస్ చేసుకున్న తర్వాత కేవలం ఒక 1 or 2 minutes లో ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. ఈ రెసిపీని మనం వేడిగా చల్లగా ఎలా తీసుకున్నా కానీ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు డైరెక్ట్గా ఇలా 65 లా కూడా మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ దిస్ రెసిపీ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. వీడియోకి నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.